భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పడేస్తే ముష్టేస్తే 4 సీట్లు తీసుకుని మూసుకు కూర్చోవాలి అన్నటువంటిది తెలుగుదేశం అనుకూల మీడియా లేదా చంద్రబాబు గారి వీరాభిమానులకు సంబంధించినటువంటి ఫీలింగ్. అందుకు సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించినటువంటిది ఇవాళ రోజున అది అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో డిజడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ జాతీయ స్థాయిలో అడ్వాంటేజ్ పొజిషన్ ఉంది. జాతీయ స్థాయి దాని అడ్వాంటేజ్ పొజిషన్ చూసినే కదా పొత్తుల కోసం తపన పడుతోంది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ. అట్లాంటప్పుడు అదెందుకు వెనకడుగు వేస్తుంది? కాబట్టి దాన్ని దారికి తేవడం కోసం ఇక్కడ కొడాల నాని లాంటి వాళ్ళు లేకపోతే బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు బీజేపీలో లేరు, బూతులు తిట్టడానికో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికో. కాబట్టి వాళ్ళు కొంచెం హుందాగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళ మీద ఏం వేసినా పర్లేదు. ఓ పక్కన షర్మిల రోజు బీజేపీ మీద దాడి చేస్తుంటుంది, మతతత్వం అంటూ. అది హైలైట్ చేస్తే తెలుగుదేశం అనుకూల పత్రికలు. తాజాగా అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బతిన్లాడబోతున్నాడు, దాంతో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శాసిస్తాడంటూ ఆంధ్రజ్యోతి రాసుకొస్తుంది. ఇంకొక వైపున చిరంజీవికి సీట్లు ఇచ్చేస్తున్నారంటూ జనసేనకు సంబంధించిన వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. చిరంజీవికి రాజ్యసభ ఇచ్చేసి తీసుకొచ్చేసి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయబోతుంది అనేది. ఓవరాల్గా అందరి చేత భారతీయ జనతా పార్టీని తిట్టించడం, తద్వారా సార్ 2019 పరిస్థితి అయిపోయింది, మన మీద అందరూ నెగిటివ్గా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయలేము అని ఇక్కడ రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి చెప్పి ఒప్పించి అప్పుడు తెలుగుదేశంతో పొత్తు అని చెప్పించి 4 సీట్లు తెప్పించి ఆ పైన మనకు కావాల్సిన వాళ్ళకి 4గురికి ఆ సీట్లు ఇప్పించి ఆ పైన కావలసినటువంటి విధంగా మలిచేసుకుని కథ నడుపుకోవాలని చూస్తున్నారు. ఇది చేయిస్తున్నటువంటిది చంద్రబాబు అనను కానీ చంద్రబాబు గారి మంచి కోసం చేసేటటువంటి కూటమంతా కలిసి, కూటమిగా అనేకంటే కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని ఎదుర్కోగలుగుతుందా లేదనేది చూడాల్సి ఉంది.